Okay. So basically, the datetime functions are segregated into the various categories, like from the given date to extract the date part, and for the data conversion, and to perform some arithmetic operations on date or date time stamp. So based upon the application, the datetime functions are splitted into the three categories, like to extract the date part and to convert the date and to perform some arithmetic operations on date. సో బేసికల్లీ ఈ ఫంక్షన్స్ అనేటివి మనం ఎయిదర్ సెలెక్ట్‌లో అయినా యూజ్ చేయొచ్చు ఆర్ వీ కెన్ అప్లై దిస్ ఇన్ ఫిల్టర్ కండిషన్స్. అడిషనల్లీ డేట్ ఫంక్షన్స్ అనేది ఇన్ పర్టిక్యులర్‌గా మనకేంటంటే ఇన్ ఆర్డర్ టు బిల్డ్ ద డేట్ డైమెన్షన్ టేబుల్ ఆహ్, వీ షుడ్ బి అవేర్ ఆన్ దిస్. సో ఇన్ ఎనీ డేటా మోడలింగ్ definitely there is a need of a date dimension. So there will be multiple columns in the date dimension. సో గివెన్ డేట్‌కి మనం ఈ ఫంక్షన్స్‌ని యూజ్ చేసి న్యూ కాలమ్స్‌ని క్రియేట్ చేస్తామనమాట. So in the first cell, I am creating the sample data that is required to demo on the datetime functions. So from this PySpark SQL.functions అనే లైబ్రరీ నుంచి నేను ఆ ఫంక్షన్స్‌కి సంబంధించినటివి అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఇఫ్ యూ గివ్ ఎనీ స్పెసిఫిక్ ఫంక్షన్ నేమ్ లైక్ కాలమ్ ఆర్ ఎనీ స్ట్రింగ్ ఫంక్షన్స్, ఆ పర్టిక్యులర్ ఫంక్షన్స్ మాత్రమే ఈ నోట్‌బుక్‌లోకి ఇంపోర్ట్ అవుతాయి. అలా కాకుండా స్టార్ అన్నప్పుడు ఈ ఎస్‌క్యూఎల్ డాట్ ఫంక్షన్స్‌లో ఉన్న లిస్ట్ ఆఫ్ ఫంక్షన్స్ అన్నీ గూడా ఇంపోర్ట్ అవుతాయి. సో, ఐ కనెక్టెడ్ టు మై క్లస్టర్ అండ్ సో హియర్ ఐ యామ్ క్రియేటింగ్ ఏ డేటా ఫ్రేమ్ and loading it into a variable called df, and I am seeing the schema of my table. సో ఈ డేటాని ఐదర్ మనం CSV ఫైల్‌లోకైనా ఇంపోర్ట్ చేసుకొని స్పార్క్ డాట్ రీడ్ చేయొచ్చు ఆర్ సింప్లీ ఫర్ easy purpose I am creating the data frame runtime. So these are my columns and those data types. So here date and timestamp, I just loaded it as a string, and for ID it auto data type called long. So now, like in order to perform this date time functions, our date కాలమ్ యొక్క డేటా టైప్ అనేది కొన్ని వాటికి స్ట్రింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది. బట్ ఫర్ మేజర్ డేట్ అనే డేటా టైప్‌కి ఈ డేట్ టైమ్ ఫంక్షన్ applicable అవుతాయి. So the first step what I'm going to do is I want to convert my date column from this df data frame into a date. So for that I am going to use the conversion functions. సో మనకి 2 ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి to_date, ఇంకోటి to_timestamp. సో బేసికల్లీ ఈ ఫంక్షన్స్‌ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉన్న వాల్యూని మనం డేట్ ఫార్మాట్‌లోకి డేటా టైప్‌కి కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ ద డేట్ టు డేట్‌ని యూజ్ చేస్తాం. డేట్‌తో పాటు టైమ్ స్టాంప్ కూడా ఉన్నప్పుడు వి విల్ యూజ్ to_timestamp. So let me select the original columns. So df dot select. సో స్టార్ అన్నప్పుడు ఆ టేబుల్‌లో ఉన్న అన్ని కాలమ్స్ వస్తాయి. బట్ ఐ వాంట్ టు షో ఓన్లీ ఎనీ స్పెసిఫిక్ కాలమ్స్. ఐ నీడ్ టు గివ్ ద కాలమ్స్ నేమ్. దోస్ ఆర్ డేట్ అండ్ టైమ్ స్టాంప్. డాట్ షో. ఓకే. దీస్ 2 కాలమ్స్ అండ్ సో ఇవి మనకి టెక్స్ట్ ఆర్ స్ట్రింగ్ డేటా టైప్‌లో ఉన్నాయి. సో ఐ వాంట్ టు కన్వర్ట్ దెమ్ ఇంటూ ది డేట్ అండ్ date timestamp. Okay, so here I'm going to introduce a new function called with column. So ఈ with column అనేది ఏం చేస్తుందంటే
న్యూ కాలమ్‌ని యాడ్ చేయడానికి ఆర్ ఎగ్జిస్టింగ్ కాలమ్‌లో ఉన్న వాల్యూస్‌ని అప్డేట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో, బై యూజింగ్ ఏ సింగిల్ ఫంక్షన్ కాల్డ్ విత్ కాలమ్, ఎయిదర్ వి కెన్ యాడ్ ఏ న్యూ కాలమ్ టు అవర్ డేటా ఫ్రేమ్ ఆర్ వి కెన్ అప్డేట్ ద ఎగ్జిస్టింగ్ వన్. సో, ఎలా చేస్తాం బోత్ విత్ ద సేమ్ అన్నప్పుడు, సో it will contain two arguments. First argument is the column name and second one is the expression. సో ఈ ఆల్రెడీ టేబుల్‌లో ఉన్న కాలమ్ నేమ్‌నే మనం ఇక్కడ పాస్ చేసినప్పుడు అది ఓవర్ రైట్ చేస్తది. అంటే అప్డేట్ చేస్తది. అలా కాకుండా టేబుల్‌లో ఆర్ ఆ డేటా ఫ్రేమ్‌లో లేని కాలమ్ న్యూ నేమ్‌ని మనం పాస్ చేసినప్పుడు ఇట్ విల్ క్రియేట్ ఎ న్యూ కాలమ్. సో ఇక్కడ ఆల్రెడీ నా డేటా ఫ్రేమ్‌లో డేట్ అనే కాలమ్ ఉంది. బట్ ఇట్ ఈస్ విత్ ది డేటా టైప్ స్ట్రింగ్. సో నేను అదే కాలమ్‌ని డేట్ అనే డేటా టైప్‌కి నేను అప్డేట్ చేస్తాననమాట. సో, సింటాక్స్ వచ్చి డేటా ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో హియర్ ఐ యామ్ కాలింగ్ ఇట్ యాస్ డీఎఫ్. సో, డేటా ఫ్రేమ్ డాట్ విత్ కాలమ్. విత్ కాలమ్. సో, ఎగ్జిస్టింగ్ కాలమ్ యొక్క డేటా టైప్‌ని నేను చేంజ్ చేయాలి కాబట్టి ఆహ్, సో, ఐ యామ్ గివింగ్ ద ఎగ్జిస్టింగ్ కాలమ్. అలా కాకుండా డేటా ఫ్రేమ్‌లో లేని న్యూ కాలమ్ నేమ్‌ని ఇచ్చినప్పుడు ఇట్ విల్ యాడ్ యాస్ ఎ న్యూ కాలమ్ టు దట్ వన్. సో, డేట్ అనే కాలమ్‌ని నేను బై యూజింగ్ toDate ఐయామ్ కన్వర్టింగ్ ఇట్ ఇంటు ది డేట్ డేటా టైప్. సో, ఇన్‌సైడ్ ద విత్ కాలమ్ ఐ హావ్ 2 ఆర్గ్యుమెంట్స్. సో, ఫస్ట్ ఆర్గ్యుమెంట్‌లో నేను ఆ డేటా ఫ్రేమ్‌లో ఉన్న ఎగ్జిస్టింగ్ కాలమ్ నేమ్‌ని పాస్ చేశాను. సో, అండర్ ఎక్స్‌ప్రెషన్ వాట్ ఐ యామ్ డూయింగ్ toDate అనేది ఏం చేస్తుందంటే స్ట్రింగ్ కాలమ్‌ని డేట్ ఫార్మాట్‌లోకి చేంజ్ చేస్తది. ఓకే. దిస్ ఈస్ మై వన్. అండ్ ఐ హావ్ అనదర్ కాలమ్ కాల్డ్ డేట్ టైమ్ స్టాంప్. సో, దాన్ని గూడా నేను డేటా టైప్‌ని ఇన్ టర్మ్స్ ఆఫ్ డేట్ అండ్ టైమ్‌లోకి చేంజ్ చేస్తున్నా. టైమ్ స్టాంప్. So, in the second argument, I am passing to underscore time column name. So, finally, I want to display my output. No attribute of with column. Case sensitive. So, here C అనేది small letter లో ఇచ్చాను. Let me try with capital one. Okay, now if I go and check my schema. Okay, so here now I want to get the system current date and current timestamp. Until like ఈ రోజు date I want to fetch it by using the PySpark function అన్నప్పుడు we have two functions here. One is the current date and another one is the current timestamp. సో జస్ట్ లైక్ సీక్వెల్‌లో మనకి ఎలాగైతే గెట్ డేట్ అనేది ఉంటుందో సిమిలర్‌లీ హియర్ వి హావ్ ది ఫంక్షన్స్ సిమిలర్ టు దట్ విత్ కరెంట్ డేట్ అండ్ కరెంట్ టైమ్‌స్టాంప్. సో df డాట్ సెలెక్ట్
current date, something I want to give the alias name to that as today date. And I want to display the second column as current timestamp. So now select లో నేను కాలమ్స్ ని డిస్ప్లే చేయాలి కాబట్టి ఐఎమ్ యూజింగ్ ద కామా సెపరేటర్. బట్ ఇదేంటంటే చైన్ సిస్టమ్ అనమాట. సో వెన్ ఐఎమ్ పర్ఫార్మింగ్ ఏ న్యూ ఫంక్షన్ ఐ నీడ్ టు యూస్ ది డాట్, డిఎఫ్ డాట్. సో అబ్జర్వ్ ద డిఫరెన్స్. సో ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ విత్ ఇన్ ద సేమ్ ఫంక్షన్ ఐఎమ్ గివింగ్ మల్టిపుల్ కాలమ్స్ కాబట్టి కామాతో వెళ్ళాం. ఇక్కడ మనం చేసే ఆపరేషన్ ఏంటంటే ఆన్ టాప్ ఆఫ్ డేటా ఫ్రేమ్ చేస్తున్నాం. సో డేటా ఫ్రేమ్కి ఈ కాలమ్ యాడ్ అవుతుంది. అండ్ టు దిస్ అగైన్ ఐఎమ్ యాడింగ్ ఏ న్యూ కాలమ్ and I'm trying to display the entire output. So that's why I have given the chain system with dot. So data frame level ఏదైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు మనకి డాట్ వస్తుంది. సెలెక్ట్ అనేది ఏంటంటే విత్ ఇన్ దిస్ డేటా ఫ్రేమ్ ఐఎమ్ గోయింగ్ టు ఫెచ్ ద రిక్వైర్డ్ కాలమ్స్ కాబట్టి ఐ జస్ట్ గేవ్ ది కామా యాజ్ అ పార్ట్ ఆఫ్ ద సెలెక్ట్ సింటాక్స్. సో సెలెక్ట్ అండ్ ఐ వాంట్ టు షో. సో కరెంట్ డేట్ యూస్ చేసి నాకు టుడేస్ డేట్ వచ్చింది. అండ్ కరెంట్ టైం స్టాంప్ ఏంటంటే అలాంగ్ విత్ డేట్ ఐ విల్ గెట్ ది టైం స్టాంప్ ఆల్సో. అండ్ ఇక్కడ కరెంట్ డేట్కి ఐ రీనేమ్డ్ ఇట్ యాజ్ ఏ టుడేస్ డేట్. సో సిమిలర్లీ the next is the extracting the parts from the given date. సో మనకి డేట్ ఇన్ జనరల్గా ఫార్మెట్ తీసుకుంటే లైక్ ఇట్ విల్ బీ ఇన్ YYYMMDD. లైక్ డేట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఇయర్, మంత్ అండ్ డే. సో ఏదన్నా ఒక గివెన్ డేట్లో నుంచి మనం ఇవి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనేది చూస్తాం. సో df డాట్ సెలెక్ట్ మై కాలమ్ ఈస్ date. So now from this date column, I just want to extract the year. So 2024 and month. So whatever I have in the place, I want to extract that. Day of month. So per month we have 1 to 31 days. In that 1 to 31. So that particular value in the date column, I want to extract day of month. So per month, day of week. So oka week ki manaki Sunday to Saturday డేస్ ఉంటాయి కాబట్టి సో ఆ పర్టికులర్ డే అనేది ఆ వీక్ లో ఏ నెంబర్ అనేది మనకి వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ బై యూజింగ్ డే ఆఫ్ వీక్. Actually, we are facing some issue with your audio. Please check once. ఓకే. ఎనీ డిస్టర్బెన్సెస్ లా వస్తుందా లేకపోతే నా వాయిస్ క్లారిటీ లేదా? Sometimes it's like disturbance and sometimes it is like break completely. ఓకే, మేబీ ఐ థింక్ దట్ హెడ్సెట్ ఇష్యూ. So how is it now? Any improved? I changed the headset. Yeah, somewhat clear. Okay, yeah. Thanks for bringing this. I changed my laptop, so new configuration. Yep. So let me know if still any issues are there. I will see how can I improve. So from the given date, like I want to extract this like day of year. So 1 year ki manaki based upon the leap year we have 1 2 365 days. So a particular day in that year ఏదనేది if you want to extract we can use this function. Similarly the week number, so per year we have 1 to 53 weeks and per month we have 1 to 4 months. So like that ఆ డేట్ అనే దాంట్లో నుంచి మనకు ఆ పర్టికులర్ పార్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకున్నప్పుడు వీ హ్యావ్ దీస్
datetime functions in the PySpark. So here we will quickly go with that syntax and see the output of them. So if you see, according to the requirement, మనం date function ని ఐడెంటిఫై చేసి యూస్ చేయాలి. అండ్ arguments అనేటివి simple. In every function we are just giving the date. So I want to extract the year. So I am giving column date. Similarly, month. Day of month and so on. So now as I applied on top of the table, so ఈ date అనేది ఏంటంటే one of the column in this data frame. సో ఆ పర్టికులర్ రోకి సంబంధించిన ఇయర్, మంత్, డే అనేటివి నాకు ఇక్కడ ఫామ్ అవుతున్నాయి. సో యూ కెన్ గెట్ ద సేమ్ బై యూజింగ్ విత్ కాలమ్ యాజ్ వెల్. బట్ నేనేంటంటే సెలెక్ట్లోనే రన్ టైమ్ కాలమ్స్ కింద దాన్ని పాపులేట్ చేశాను. ఓకే, సో లైక్ బేసికల్లీ ఇన్ ఆర్డర్ టు బిల్డ్ ద date dimension table, we will use these functions to derive. So next is like date format. So the name itself specifies that మనకి టేబుల్లో ఉన్నప్పుడు డేట్ ఫార్మాట్ అనేది ఒకలాగా వస్తుంది ఫ్రమ్ క్లయింట్ సోర్స్. బట్ రిపోర్టింగ్లో చూపించేటప్పుడు మనం అది మోర్ యూజర్ ఫ్రెండ్లీ ఫార్మాట్లోకి చూపించాలి కాబట్టి సో వీ కెన్ అచీవ్ దట్ బై యూజింగ్ దిస్ డేట్ ఫార్మాట్ ఫంక్షన్. సో ఇన్ దిస్ వీ హ్యావ్ 2 ఆర్గ్యుమెంట్స్. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్లో we will pass the date column and second argument ఆ డేట్ ఫార్మాట్ అనేది మనకి ఏ విధంగా అవుట్పుట్ రావాలి అనేది we will pass here. So df dot, this is my date column. సో బై డిఫాల్ట్గా ఇది ఏంటంటే టేబుల్లో మనకి ఏ విధంగా ఉందో ఇన్ దట్ ఇట్ విల్ డిస్ప్లే. ఓకే, సో బై డిఫాల్ట్ ఇట్ ఈస్ ఇన్ YYD format. So for example, I want just to convert it as a day name or month name. సో ఇందులోంచి నేను ఇక్కడ మనం చూస్తే we have only the numeric output, month number, day number, year, like that. But I want here it as a text. So January, February, or Monday, Tuesday, like that. So let's see how we can achieve that by using this format. So date underscore format, which have 2 arguments. So in the first argument I will give my column name. So in the second argument I will give in which format I want. Okay, so here like from this if you want to extract year you can define YYY 4 Ys. So similarly month, so as now I need the weekday name, so short form lo kavalante just we will give it as single E. So this is the short form, and ఇదే మనకు full form లో కావాలంటే like we can give the 4E. సో similarly మనకి month name కావాలి అనుకున్నప్పుడు we can
date format, column name, comma, we can give 4 rems for the month name. Okay. సో బై యూజింగ్ ది ఫార్మెట్, ఈ సెకండ్ ఆప్షన్లో మనం ఏదైతే ఇక్కడ ఉన్న అవుట్పుట్ చూడాలనుకుంటున్న ఫార్మెట్లో దట్ వీ కెన్ పాస్. So far we have seen the date part extraction and date conversion. So now we will see performing some of the arithmetic operations on the date. So for example, like if you want to see the sales of the past or future, so మనం ఏం చేయాల్సి వస్తుందంటే based upon the date we need to travel to last week, last month, last quarter, like that. So in those scenarios, these arithmetic operations on date are important. So here we have the two date time functions. One is the date difference and another one is the months between. So any two dates మధ్యలో మనం in terms of days, number of days చూడాలి అనుకున్నప్పుడు we can achieve by using this date difference. So similarly, any two dates మధ్యలో in terms of months మనం validate చేయాలనుకున్నప్పుడు we can achieve by using this months between. So at present in my table I have only one date column, so I am using the current date for the difference. So this is the date column in my table. So now I will fetch my current date by using the function that we have seen. Date difference. So in the date difference, we need to pass two arguments, end date, start date. So bigger date ni manam end date కింద ఇస్తాము, lower date ni start date కింద ఇస్తాం. Then the result will come as positive number, నెగిటివ్ పాజిటివ్ వాల్యూతో వస్తాయి. అలా కాకుండా లోయర్ డేట్ ని స్మాల్ డేట్ ని ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లో ఇచ్చినప్పుడు ఏంటంటే రిజల్ట్ అనేది నెగిటివ్ లో వస్తుంది. So this is my current date that I am passing here as my first argument, and difference between this, and I am renaming it as day difference. So for I am just adding one more column called current date to this. So I am getting the date difference in a new column, which is nothing but the difference between the date column I have in my table and the current date. So like almost it is 2024 January 1st and this is 2025 May month. So I am getting the difference as 515. అండ్ ఆబ్వియస్లీ నల్తో మనం ఎటువంటి ఆపరేషన్ చేసినా కూడా అవుట్పుట్ అనేది మనకి నల్లే వస్తుంది. దట్ మే బి మ్యాథమెటికల్, అర్థమెటిక్, స్ట్రింగ్ ఫంక్షన్, వాట్ ఎవర్ ద ఆపరేషన్స్ వీ విల్ పర్ఫార్మ్ విత్ నల్, సో ద అవుట్పుట్ వీ ఆల్సో విల్ గెట్ నల్. సో ఇన్ దట్ కేస్ లైక్ వీ నీడ్ టు యూస్ దట్ ఈజ్ నల్ కండిషన్. So next I want to see the difference in terms of month. So similarly start date, end date. Current date as my first argument and date column as my second argument.
So now I got the months difference in between these two columns. So in months between lo manaki 3 arguments ఉంటాయి. First 2 argument లో start and end date ఇస్తాం. సో థర్డ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ అన్ ఆప్షనల్. సో మనకు ఆ డిఫరెన్స్ అనేది ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డెసిమల్ పార్ట్ కూడా వస్తుంది. అంటే ఇట్ విల్ కన్సిడర్ ద డేస్ పార్ట్ యాజ్ వెల్. బట్ మంత్స్ అన్నప్పుడు డేస్ ని ఇండికేట్ చేయడం ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్ కాబట్టి వీ కెన్ టర్న్ ఇట్ ఆఫ్ బై యూజింగ్ దిస్ ఆప్షనల్ ఆర్గ్యుమెంట్ కాల్డ్ రౌండ్ ఆఫ్. సో రౌండ్ ఆఫ్ బై డిఫాల్ట్ గా ఫాల్స్ లో ఉంటుంది. దట్స్ వై ఇట్ విల్ షో ద డెసిమల్ పార్ట్. అండ్ ఇఫ్ వి పుట్ ఇట్ యాజ్ ట్రూ దెన్ అది ఓన్లీ ఇంటీజర్ పార్ట్ ని మాత్రమే మనకి అవుట్పుట్ లో చూపిస్తుంది. False. 61452. యా బేసికలీ ఇక్కడ రౌండ్ ఆఫ్ చేస్తుంది కానీ బట్ మై ఎక్స్పెక్టేషన్ ఈస్ ఇట్ షుడ్ రౌండ్ ఆఫ్ టు దిస్ ఇంటిజర్ నెంబర్. మేబీ ఐ విల్ చెక్ అండ్ కమ్ బ్యాక్ ఆన్ దిస్. సో ద నెక్స్ట్ వన్ ఈస్ ఇక్కడ మనం ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 డేట్స్ కి మధ్య డిఫరెన్స్ చూసాం. అండ్ హియర్ లైక్ ఇఫ్ యూ వాంట్ టు go to any future date or past date like that, we can achieve by using these functions called add months. సో యాడ్ మంత్స్ అనేది ఏంటంటే మనం ఏదన్నా ఒక మంత్ కి గివెన్ డేట్ కి లైక్ ఒక 4 months ఫార్వర్డ్ వెళ్ళాలి ఆర్ 4 months బ్యాక్వర్డ్ వెళ్ళాలి. In terms of months, we can achieve by using this add month function. Similar గా మనం డేస్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ వెళ్ళాలనుకున్నప్పుడు we can achieve by using this date add function. So from a date, like if you want to subtract days అన్నప్పుడు by using this date underscore subtract మనం యూజ్ చేస్తాం. సో మోస్ట్లీ ఇవేంటంటే మనం ఫిల్టర్ కండిషన్స్ లో ఎక్కువ యూస్ చేస్తాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ వేర్ కండిషన్స్ వి విల్ యూస్ దిస్ పర్టికులర్ యాడ్ మంత్స్, డేట్ యాడ్, దోస్ ఫంక్షన్స్. సో డాట్ సెలెక్ట్ కాలమ్ date dot show. Okay, to this date now I add 1 month. సో ఫ్యూచర్ డేట్. సో ఈ డేట్ కి నేను 1 month యాడ్ చేయాలనుకుంటున్నాను టు ద డేట్ కాలమ్ ఇన్ మై టేబుల్. సో in order to achieve that, we have a function called add months. So since I want to add months, I am choosing this add months. అదే నేను డేస్ ని యాడ్ చేయాలి అనుకున్నప్పుడు I need to go with date add. So ఈ add months అన్న కాలమ్ కి 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. One is the column, that is date, and second one is number of months I want to add. So I just want to add 1 month. So for that I am giving alias name. So similarly, if I give -1 here, సో -1 ఇచ్చినప్పుడు ఏమైందంటే అది 2024 జనవరి నుంచి 2023 డిసెంబర్కి వెళ్ళింది. సో బేస్డ్ అపాన్ ఇఫ్ యూ గివ్ ద పాజిటివ్ వాల్యూ అది ఫ్యూచర్ డేట్కి వెళ్తుంది. లైక్ ఇఫ్ యూ గివ్ ద నెగిటివ్ వాల్యూ ఇట్ విల్ గో టు ది హిస్టారికల్ ఆర్ పాస్ట్ డేట్. సో సిమిలర్లీ డేట్ యాడ్ ఫంక్షన్లో మనకి 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఐఎమ్ టు విచ్ డేట్ కాలమ్ ఐ వాంట్ టు యాడ్, ఆ కాలమ్ నేమ్ ఇక్కడ స్పెసిఫై చేస్తాం. సో హియర్ ఐ వాంట్ టు యాడ్ 10 days.
సో 2024 జాన్ ఫస్ట్ 10కి 10 days యాడ్ చేసిన తర్వాత సేమ్ మంత్ సేమ్ ఇయర్లో 20th డేకి అది జంప్ చేసింది. సో వెన్ ఎవర్ మనం ఏదైనా కోడ్ రాసినప్పుడు అవుట్పుట్ని మనం టెస్ట్ చేసేటప్పుడు సో డెఫినెట్గా మన ఒరిజినల్ కాలం అనేది మనకి రిజల్ట్ సెట్లో చూపించాలి. అండ్ మనం ఏదైతే ఎక్స్ప్రెషన్ రాసామో ఆ అవుట్పుట్ కూడా రిజల్ట్లో చూపించాలన్నమాట. సో దట్ వీ కెన్ చెక్ వెదర్ అవర్ కోడ్ ఈస్ గివింగ్ ది కరెక్ట్ అవుట్ ఆర్ నాట్. సో డెవలపర్ అనే వాళ్ళు రాసిన కోడ్కి టెస్ట్ కేసెస్ అనేటివి కూడా మ్యాండేటరీ. సో అలాంటప్పుడు టెస్ట్ కేసెస్ చేసేటప్పుడు ఒరిజినల్ కాలమ్ అండ్ వాట్ ఎవర్ ద లాజిక్ వీ హ్యావ్ రిటర్న్ సో బోత్ మనకు అవుట్పుట్లో డిస్ప్లే అయినప్పుడే వీ కెన్ కంపేర్ వెదర్ అవర్ కోడ్ ఈస్ గివింగ్ ది కరెక్ట్ అవుట్పుట్ ఆర్ నాట్. సో సిమిలర్లీ డేట్ యాడ్కి ఆపోజిట్ ఫంక్షన్ ఈస్ డేట్ సబ్ట్రాక్ట్. So I'm giving the 10 columns in the date subtract. సో ఈ కరెంట్ దీనికే మనకి it will go to the past dates. Why? Because it will minus those number of days from the given date. So these are like doing some arithmetic operations on top of the date. So date ki manam in terms of months or days ala manam forward or backward వెళ్ళాలి అనుకున్నప్పుడు. So here we have some of the functions called last day, next day. సో ఈ లాస్ట్ డే అనేది ఏంటంటే ఆ పర్టికులర్ మంత్కి సంబంధించిన లాస్ట్ డేని రిటర్న్ చేస్తుంది. సో సిమిలర్లీ నెక్స్ట్ డే అనేది ఏంటంటే మనం ఏదైతే డేట్ ఇస్తామో ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ వీక్ అది నెక్స్ట్ డే ఏంటి అనేది మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఫ్రమ్ ద డేటా ఫ్రేమ్ ఐ వాంట్ టు డిస్ప్లే మై డేట్ కాలమ్. df dot select date show. Okay. Okay, so this is my values under the date column. So ఈ particular date కి I want to show the last day. అంటే ఇది జనవరి 2024 కాబట్టి సో ఇన్ జనవరి the last day will be January 31st. So if I want to get those last days from the date, I can use this function called last day. So in this, I have only one argument that is the date column. So in my case, that is date. So which returns me the last day. And similarly, if I go with the next day అంటే within the same week, next coming ఏదైతే ఉంటుందో ఆ వీక్ డే నేమ్ మనకి పాపులేట్ అవుతుంది. So in the next day we have two arguments. First argument వచ్చి date column and second argument వచ్చి weekday name. So returns the next date after the given date that falls on the specified weekday. Say now I'm giving it here as so first of all we will extract the weekday name here by using the format function.
అక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసాం ఇక్కడ. సో దిస్ వన్ వెడ్నెస్డే సాటర్డేస్. Okay, then now I am giving here as Sunday weekday name. Format, invalid format specifier. Sorry, I need to use the date format. So if you understand, like ఈ నెక్స్ట్ డే అనేది ఎలా వర్క్ అవుతుందంటే, సో దిస్ ఈస్ మై యాక్చువల్ డేట్ కాలమ్, అండ్ సో ఈ యాక్చువల్ డేట్ వచ్చి మనకి వెడ్నెస్డేని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో విత్ ఇన్ దిస్ మనం ఇక్కడ ఏదైతే వీక్ డే నేమ్ ఇస్తామో, సో ఆ వీక్ డే నేమ్ యొక్క డేట్ని మనకి ఇది అవుట్పుట్ ఇస్తుంది. సో ఇన్ దిస్ జనవరి 2024 ఆఫ్టర్ 10th, సో మనకి నెక్స్ట్ సండే ఎప్పుడైతే వస్తుందో సో ఆ డేట్ని మనకి ఇక్కడ ఇస్తుంది అనమాట. ఓకే, సో సిమిలర్గా వెన్ దిస్ ఫంక్షన్ ఈస్ అప్లైడ్ ఆన్ దిస్ నెక్స్ట్ రో, సో ఇది 5th మంత్లో సాటర్డే అనేది ఈ డేట్. సో ఆఫ్టర్ దిస్ మళ్ళీ మనకి ఎప్పుడైతే సండే వస్తుందో ఆ డేట్ని మనకి ఇస్తుంది. సో సాటర్డే తర్వాత సండే కాబట్టి ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ మీద నెక్స్ట్ డే 26. సో ఇది December 31st 2023లో సండే. సో ఇక్కడ నేను ఏదైతే వీక్ డే నేమ్ ఇస్తానో ఆ నెక్స్ట్ వీక్ డే ఎప్పుడు ఫాలో అవుతుందో దాని యొక్క డేట్ని మనకి ఇది రిటర్న్ ఇస్తుంది. సో నెక్స్ట్ డే అనే ఫంక్షన్లో మనకి మెయిన్ ఏంటంటే వీక్ డే నేమ్ ఏదైతే ఇస్తున్నామో విత్ ఇన్ దట్ ఫాలోవర్డ్ వీక్, ఆ వీక్ డే ఎప్పుడైతే వస్తుందో ఆ డేట్ని మనకి అవుట్పుట్ కింద ఇస్తుంది అనమాట. సో లాస్ట్ డే అనేది ఏంటంటే ఆ డేట్కి సంబంధించిన మంత్ ఏదైతే లాస్ట్ డే ఉంటుందో ఆ డేట్ని మనకి అవుట్పుట్ కింద. సో లాస్ట్లీ ఇన్ దిస్ డేట్ టైమ్ ఫంక్షన్స్ we will see this when case when logic or when otherwise in the PySpark. So for example, I have a simple requirement like this. So from here, like I want to define 2024 before ఉన్న dates ని 2024 after dates ని, like I want to derive a new column. So based upon the year part, ఆ కాలమ్ యొక్క ఇయర్ పార్ట్ని బేస్ చేసుకుని ఇఫ్ దట్ కాలమ్ ఈస్ బిఫోర్ 2024 ఆర్ ఆఫ్టర్ 2024, ఆ టూ కండిషన్స్ని ఫేస్ చేయనప్పుడు అదర్వైజ్ అనేది నాకు పాపులేట్ అవ్వాలి. సో హౌ అచీవ్ దిస్ వన్? సో ఒకే కాలంలో ఉన్న వాల్యూస్ని ఏదన్నా కండిషన్ బేస్ మీద చెక్ చేసి ఆ కండిషన్ ట్రూ అయితే ఒక అవుట్పుట్ రావాలి, కండిషన్ ఫాల్స్ అయితే నెక్స్ట్ కండిషన్ చెక్ చేయాలి, లేదంటే ఎల్స్ పార్ట్ అనేది మనకి డిస్ప్లే చేయాలి. సో కేస్ వెన్ స్టేట్మెంట్ని ఎప్పుడు యూస్ చేయాలి అంటే ఒకే కాలంలో ఉన్న వాల్యూస్ని
కండిషన్ చెక్ చేసుకుని అవుట్పుట్ మనం డిస్ప్లే చేయాలి అనుకున్నప్పుడు ఈ కేస్ వన్ స్టేట్మెంట్ ని మనం యూస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ కండిషన్ ఏంటి? బేస్డ్ అపాన్ ద ఇయర్ we need to define so whether it is before 2024 or after 2024 అనేది. Okay, so after when I am writing my condition, so column date. So now I am going to check condition check చేస్తున్నా. So I am using the hard coded value. So for that I am using the lit function, string lit function. So this is my condition check. So ఈ 2024 January 1st కన్నా ఈ కాలం లో ఉన్న వాల్యూ లెస్ దాన్ అయితే సో దెన్ దట్ విల్ కమ్ యాజ్ బిఫోర్ 2024. సో ఇక్కడతో ఇక్కడ ఓపెన్ చేసిన వెన్ యొక్క బ్రాకెట్ క్లోజ్ అవుద్ది. సో నౌ ఐ వాంట్ టు గివ్ అన్ అదర్ కండిషన్. సో వెన్ కాలమ్ ఆఫ్ డేట్ సో మన డేట్ కాలంలో నల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి సో నల్ వాల్యూ అనేది ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్ మనం చేసినా it will returns null. So if something is null, then I want to show it as no date. So lastly, otherwise condition. So ఈ two conditions ని satisfy చేయనటివి either that should be 2024 or after 2024. I'm simply giving it as later. So for this entire conditional column, alias name I am defining it as dot alias as date status. Comma. Missing one required positional argument value. Okay, ఇక్కడ bracket ఇక్కడ is ఇక్కడ when దగ్గర బ్రాకెట్ ఓపెన్ చేశాను అండ్ ఓకే ఇక్కడ ఇవ్వకూడదు. Column object is not callable. సేమ్ థర్డ్ ప్లేస్ లో క్లోజ్ చేయ బ్రాకెట్. ఇక్కడ అక్కడ ఐ డోంట్ థింక్ సో వెన్ కి ఇక్కడ ఓపెన్ చేసాం కాబట్టి ఎండ్ ఆఫ్ ద లైన్ బ్రాకెట్ క్లోజ్ అయింది. సో ఇక్కడ కాలమ్ date is, so this is one comparator. Maybe here let me give ఓకే అది కరెక్ట్. so okay maybe ఈజినల్ ఎన్ క్యాపిటల్. okay yeah perfect. సో యా ఇది మనకి ఇంకా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ బేస్ మీద మనకి ఐడెంటిఫికేషన్ అవుతుంది. బట్ లైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కింద 1 by 1 డీబగ్ చేసుకున్నా వీ విల్ గెట్ దట్ క్లూస్. సో దిస్ ఈస్ my requirement, like based upon the date I want to define a new column. So whether it is fall before 2024 or after 2024.
So the same output can be achieved by using multiple ways. Maybe మనం ఇందులోంచి ఇయర్ పార్ట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి we can compare that one, but here I used lit function. So lit function యూస్ చేసి ఒక వాల్యూని హార్డ్ కోడ్ చేశాను. సో ఆ వాల్యూ కన్నా తక్కువ ఉంటే లైక్ 2024 జాన్ కన్నా తక్కువ ఉంటే బిఫోర్ అని వస్తుంది. అదర్వైజ్ it will come either 2024 or later. So try to go through this date time functions, and as I said, in any data modeling, date dimension అనేది కాబట్టి, so by using these date time functions we need to populate. Okay, I will just give you that expected output or the list of columns to get populated in date dimension table. So ఇక్కడ నేర్చుకున్న థియరీ కాన్సెప్ట్స్ ని ఆ డేట్ డైమెన్షన్ టేబుల్ యొక్క కాలమ్స్ ని అచీవ్ చేయడానికి యూ కెన్ ఇంప్లిమెంట్. సో లాస్ట్లీ సో ఫంక్షన్స్ లో మనకున్నది స్ట్రింగ్, డేట్ టైం, ర్యాంకింగ్, అగ్రిగేట్ ఫంక్షన్స్. Maybe one or two miscellaneous ఉండొచ్చు. So far we have seen the date and string functions. So in tomorrow session we will see this ranking and aggregate, and after this మనకి classes అనేటివి వస్తాయి. So far మనం select class ని చూసాం, and to that we will get the filter class and order by, and after that we will see the joins and Spark SQL and optimization. ఓకే, సో నేను మీకు ఎక్స్పెక్టెడ్ కాలమ్స్ ని ఇస్తాను. సో ట్రై టు పాపులేట్ దట్ బై యూజింగ్ దిస్ డేట్ టైమ్ ఫంక్షన్స్ వీ హ్యావ్ డిస్కస్డ్. సో వాట్ ఎవర్ యూ హ్యావ్ ప్రాక్టీస్డ్, ట్రై టు షేర్ ఇట్ ఇన్ ద గ్రూప్, సో దట్ విల్ హెల్ప్ అదర్స్ టు ఫాలో ఆర్ టు ఐడెంటిఫై like whether you are going on track or not. So this is what I have today. If you have any questions, you can use this time.